నియోజకవర్గాలకు అతీతంగా అందరూ హెల్పింగ్ చేస్తూ ఈ రోజున ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జైలులో ఉన్న వాళ్ళ నాయకులను పలకరిస్తూ లేకపోతే నిన్న పిఠాపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఎలా చూడాలంటారు? రాజకీయం కాదు కదా చేయాల్సి. వైసీపీ నాయకులు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకృతి వైపరీత్యం వల్ల వాళ్ళు వరదల్లో 2.5 లక్షల మంది ఒక సెంట్రల్ నియోజకవర్గంలో, మిగతా చోట్ల లక్షల మంది దెబ్బతింటా మరి నివాసం ఉండటానికి లేక తినటానికి లేక ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహకారం సపోర్ట్తో ఇవాళ వరద బాధితులందరికీ కూడా మేలు జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వాల, ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వాల, ఒక భోజనం ప్యాకెట్ ఇవ్వాల, కానీ వరదలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకునేటట్టు మాట్లాడుతున్నది దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ఇవాళ మా జంగాల సాంబశివరావు అని మా పార్టీ లీడరు తాడేపల్లి నుంచి వాళ్ళ అబ్బాయి మంగళగిరి నుంచి వీళ్ళందరూ వచ్చి మా నియోజకవర్గంలో వరద బాధితులు మా మైనార్టీ సోదరీమణులందరికీ కూడా పెద్ద ఎత్తున మరి సరుకులు, నిత్యావసర సరుకులు ఒక్కొక్క కిట్టు 2,000 రూపాయలు చేసేది వాళ్ళకి అందించడం జరిగింది. ఇలాగా ఎక్కడెక్కడి నుంచో స్వచ్ఛంద సంస్థలన్నీ వస్తున్నాయి, ప్రభుత్వం అంతా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయం చేస్తూ ఉన్నాడు. తాడేపల్లిలో కూర్చొని లేదంటే ఎక్కడంటే జైలుకి వెళ్ళి వాళ్ళ నిందితుల్ని, క్రిమినల్స్ని పలకరించి, అంటే క్రిమినల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మాకు అవన్నీ పట్టవు. ఖచ్చితంగా ప్రజలకు ఏది మంచి జరుగుద్దో దాన్ని ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజల్ని ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు సార్. ఈ రోజున ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు ప్రక్రియ గత 3 రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం. వాటిని ఉద్దేశపూర్వకంగానే కనుక జరిగింది అని నివేదిక వస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయండి. ఉద్దేశపూర్వకంగా కాకపోతే ఇన్నాళ్ళు రాని బోట్లు ఇవాళ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కృష్ణానదికి వరద వస్తుందని తెలిసి బోట్లతో గుద్దిచ్చి కృష్ణా బ్యారేజీని బద్దలు కొడటానికి ట్రై చేయటం వల్లే బోట్లు ఇవాళ 3 బోట్లు వచ్చినాయి. లేదా ఎందుకు వస్తాయి? ఇన్నాళ్ళు ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదే. ఇంతకన్నా ఎక్కువ వాటర్ వచ్చినాయి, అప్పుడు కూడా రాలా. మా ప్రభుత్వంలో కూడా రాలా. మరి ఎప్పుడు రానటువంటి ఇవాళ ఎందుకు వచ్చినాయి? కాబట్టి కుట్ర. అది కూడా నందిగాం సురేష్, దీని వెనకాల వైసీపీ తలసీల రఘురాము, వీళ్ళు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన బోట్లు కాబట్టి ఇవాళంతా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోలీస్ దర్యాప్తు జరుగుద్ది. నిందితులు ఎవరన్నా పట్టుకుంటాం. ఖచ్చితంగా ఈ కుట్ర వెనక అసలు కారణాలు బయట తీస్తాం. చివరిగా సార్, మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క బాధితులకి కూడా పూర్తి సహాయ సహకారాలను అందుతూనే ఉన్నాయి. ఇంకా చివరి వరకు కూడా, చివరి బాధితుల వరకు కూడా మీ సహకారం ఉంటుందంటారా? ఈ రోజున నివేదికలు కూడా రాసుకుంటున్నారు. ఖచ్చితంగా కేంద్రానికి నష్టపరిహారం ఎంత జరిగిందో పంపించాం నివేదికలు. మంత్రులు నారాయణ గారు అయితే రాత్రి 2:30 వరకు ఇక్కడే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా సెంట్రల్ నియోజకవర్గ కంట్రీ ప్రాంతంలో ఆయన పర్యటిస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, పోలీస్ అధికారులు అందరూ పనిచేయబట్టే 9 రోజుల్లో వరద బాధితుల్ని బయట తీసుకొచ్చి నార్మల్ సిచ్యువేషన్ తీసుకురాగలిగాం. ఖచ్చితంగా చివరి వరద బాధితులను ఆదుకునే వరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.